మనోజ్ కుమార్ గారు, అలేఖ్య గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి. పెళ్ళైన తర్వాత మీకు పిల్లలు పుట్టట్లేదు, ఒకవేళ ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ అది నిలబట్టలేదు. 1 మంత్లోనే పోతుంది. కాకపోతే దీనికి కారణం ఫైబ్రాయిడ్ అన్నారు. ఇక ప్రెగ్నెన్సీలే రావు, మీకు ఫైబ్రాయిడ్ ఉంది, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉంది అని కూడా చెప్పారు. అది తీయాలి అని చెప్తున్నారు బయట డాక్టర్లు అందరూ. ఫైబ్రాయిడ్ ఉంటే తీయకపోతే ప్రెగ్నెన్సీలు రావు, అది కూడా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ రావు అని చెప్తున్నారు. కానీ మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి? వచ్చింది కదా. దేంతో వచ్చింది? మందులతో వచ్చింది కదా. ఆపరేషన్ అయితే మనం చేయలేదు కదా. వచ్చింది అనేది కూడా చూసాం మనం. బేటా ఎస్ఈజీ 132 ఉంది. 5 దాటితే ప్రెగ్నెన్సీ, 5 దాటితే ప్రెగ్నెన్సీ. 132 ఉంది, 132. ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అన్నాము, 132 ఉంది. తర్వాత థైరాయిడ్ కూడా నార్మల్గానే ఉంది. తర్వాత ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందని చెప్పి రిపోర్ట్లో నీట్గా ఇచ్చారు అక్కడ ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో మనకి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉందనే చెప్పారు అక్కడ. ఇప్పుడు కూడా ఉంది అక్కడ ప్రెగ్నెన్సీ. 5 వీక్స్ ప్రెగ్నెన్సీ ఉంది, బిడ్డ ఉంది, ఫైబ్రాయిడ్ ఉంది. సో మనకి ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, ఆపరేషన్ అక్కర్లేదు అనేది తెలుస్తుంది కదండి. నిరూపణ అయింది కదా. మన విషయంలో కూడా చాలామంది డాక్టర్స్ ఈ ఫైబ్రాయిడ్ ఉంటే, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అని చెప్తున్నారు. కాదు, ప్రెగ్నెన్సీలు వస్తాయి అని మనం చెప్తున్నాం. ఆపరేషన్ చేయక్కర్లేదు అని చెప్తున్నాం. ఏజ్ 30 ఉంటే కూడా ప్రెగ్నెన్సీలు రావు అని చెప్తున్నారు. కానీ 32 ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని మనం చెప్తున్నాం. మరి ఇది నిజం అయింది. ఇక ప్రెగ్నెన్సీ నిలబడాలి ఒకటి. ఆ నిలబెట్టడానికి కూడా మందులు ఇచ్చాను నేను. ఈ మందులు వాడుకోండి. ఇదంతా నిలబడి చక్కగా 5 నెలలు అయిన తర్వాత మళ్ళీ మనం ఇంకో వీడియో తీసుకుంటాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ.